వెల్కమ్ టు డే 2 పార్వతీపురం మన్యం జిల్లా. గుళ్ళు గోపురాలకు నెలది ఈ జిల్లా. శ్రీకాకుళం, వైజాగ్ నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుండి ఏర్పడిన కొత్త జిల్లానే ఈ పార్వతీపురం మన్యం జిల్లా. ఆంధ్రప్రదేశ్లోనే అతి తక్కువ జనాభా కలిగి ఉన్న జిల్లా కూడా పార్వతీపురమే. చిన్న తిరుపతిగా పిలువబడే నాగావళి నది ఒడ్డున ఉన్న తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉంది. ఈ ఆలయానికి అనేక రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. అద్దపు శిలలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం 15వ శతాబ్దానికి చెందింది. ఇక్కడి శివలింగం పౌర్ణమి నుండి అమావాస్యకు తెల్లగా, అమావాస్య నుండి పౌర్ణమికి నల్లగా మారుతుందని కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఇంతటి ప్రత్యేకమైన ఆలయం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉంది. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన గిరిజనుల ఆరాధ్య దేవత పోలమాంబాదేవి ఆలయం కూడా పార్వతీపురంలోనే ఉంది. పోలమాంబాదేవి వార్షిక జాతర ఇక్కడ ప్రత్యేకత. పెద్ద రబ్బర్ డ్యామ్ కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. ఈ జంజావతి రబ్బర్ డ్యామ్ ను 1 జనవరి 2006లో అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్